ఈ ప్లేటెట్స్ తగ్గడానికి కారణమైన జబ్బుల్లో ఐటీపీ అనే ఒక డిసీజ్ ఉందండి. దీన్ని ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అని పిలుస్తాము. దీనికి సంబంధించిన పేషెంట్స్ నా దగ్గరికి రొటీన్గా వస్తుంటారు. సో ఈ పేషెంట్స్లో కొంతమంది స్టెరాయిడ్ మెడిసిన్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతుంటారు. లేదంటే ఆ మెడిసిన్ పనిచేయక ఇంకే మెడిసిన్ వాడాలో అర్థం కాని వాళ్ళు ఉంటారు. లేకపోతే స్టెరాయిడ్ మెడిసిన్ కంటిన్యూగా డిపెండెన్సీ ఇలాగా కంటిన్యూగా వాడే పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళకి ఇంకేమైనా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా, స్టెరాయిడ్స్ కాకుండా అడ్వాన్స్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇప్పుడు అందుబాటులో అనే విషయాలను ఈరోజు మెయిన్గా డిస్కస్ చేస్తాం. నమస్కారం అండి, మీతో మాట్లాడుతున్న డాక్టర్ కర్ణకుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో ఐటీపీ జనరల్గా ఒక రకమైన ఆటోఇమ్యూన్ జబ్బుగా చెప్తాము. ఇక్కడ మన శరీరంలో ప్లేటెట్స్ సాధారణ నార్మల్గా పుడతాయి, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని దాడి చేయడం వల్ల అవి చనిపోతుంటాయి. సో ఇక్కడ చాలా మటుకు ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్గానే ఉంటుంది. ఇందులో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయండి. సింపుల్గా మీకు చెప్పాలంటే ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించి దాడి జరగకుండా ఆపి ప్లేటెట్ కౌంట్ని పెంచే మెడిసిన్స్ ఒక కింద వస్తాయి. రెండో కేటగిరీ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయకుండా ప్లేట్లెట్ కౌంట్ని స్టిమ్యులేట్ చేసి అధికంగా ప్లేటెట్లు పుట్టేట్టు చేసి మన ప్లేటెట్ కౌంట్ని పెంచడానికి కారణమయ్యే కొన్ని మెడిసిన్స్ రెండో సెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మొట్టమొదటి పేషెంట్ ఫస్ట్ టైం ఐటీపీ డిసీజ్ వచ్చినప్పుడు సాధారణంగా ఎవరికైనా కానీ త్వరగా పనిచేసే మెడిసిన్స్, త్వరగా ప్లేటెట్ పెంచే మెడిసిన్స్ వాడతాం కదా. అందులో ప్రెడ్నిస్లోన్ అనేది స్టాండర్డ్ మెడిసిన్గా ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రెడ్నిస్లోన్ లేదంటే ఓమ్నోకాటిల్ వైజ్లోన్ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది స్టార్ట్ చేసినాక అది కంటిన్యూగా వాడాల్సి రావడము, లేకపోతే అది వాడినంత వరకు పెరిగి తగ్గితే పడిపోవడము, ఆపేస్తే పడిపోవడం అంటే ఈ ప్రాబ్లం గురించి చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే గమనించాలంటే ఐటీపీ జనరల్గా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇది ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ప్లేటెట్ పైన దాడి చేస్తుంటుంది. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ మెమరీలో ప్లేట్లెట్స్ని క్రిములు అనుకొని స్ట్రాంగ్గా అది గుర్తు పెట్టుకుంది. కాబట్టి ఈ జబ్బు వెంటనే పోకపోవచ్చు ఎవరి వల్ల పెద్దవాళ్ళలో. ఒక 10 మందికి వస్తే దగ్గర 70% అంటే 7 మందికి జనరల్గా దీర్ఘకాలిక జబ్బుగా మారడాన్ని మనం చూస్తుంటాం. ఒక 3కి జబ్బు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ మెడిసిన్స్ వాడాల్సి వచ్చినప్పుడు లేదంటే మెడిసిన్స్ పనిచేయనప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయని గమనించినప్పుడు సెకండ్ లైన్ మెడికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ లైన్ అంటే ఏంది, స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, స్టెరాయిడ్స్ కంటిన్యూగా వాడాల్సిన అవసరం రాకుండా వాటిని తీసేసి కొద్దిగా సేఫ్ మెడిసిన్స్ కదా, మన బాడీ ఇబ్బంది పడకుండా ఉండే మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో ప్లేట్లెట్స్ స్టిమ్యులేట్ చేసి పెంచే మెడిసిన్స్ టాప్లో వస్తాయి. ఇందులో ఎల్ట్రోమోపాక్ అని, రోమిప్లాస్టిమ్ అని మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ 2 మెడిసిన్స్ వీలైనంత వరకు మనం బాడీ ప్లేటెట్ కౌంట్ని సేఫ్గా పెంచుకునే ప్రయత్నం అనేది చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కాంబినేషన్ మెడిసిన్స్ అంటాం. అంటే ఈ మెడిసిన్స్ పనిచేయకపోతే వేరే ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్తో, అంటే స్టెరాయిడ్ కాకుండా సెకండ్ లైన్ ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ ఉన్నాయి. దీంట్లో రకరకాలు ఉన్నాయి, ఒక 3-4 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వాటితో మనకి లేటెస్ట్ మెడిసిన్స్ని కంబైన్ చేసి కూడా మనం ప్లేటెట్ కౌంట్ని సేఫ్ టార్గెట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఐటీపీ పేషెంట్ ఉన్నా కానీ ఇక్కడ 50,000 కౌంట్ అట్లీస్ట్ సేఫ్ కౌంట్ మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే మెడికేషన్స్ మనం పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడు చాలా మటుకు వీళ్ళు సేఫ్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి అవుతుంది. చాలామంది పేషెంట్స్ ఫ్లక్చుయేషన్ వల్ల ఇబ్బంది పడుతూ, కన్ఫ్యూజ్ అవుతూ, భయపడుతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50,000 పైన అది ఎంత ఫ్లక్చువేట్ అయినా కానీ, అన్లెస్ ఒక 4 లక్షల పైన పోకుండా 50,000 పైన ఎంత ఫ్లక్చువేట్ అయినా కానీ సేఫ్ అని మీరు గమనించాలి. దానికి ఎక్కువ కంగారు పడద్దండి. ఎందుకంటే ఐటీపీలో ప్లేటెడ్ ఫ్లక్చువేషన్ అనేది చాలా సాధారణంగా చూస్తుంటాం. మనకు ఒక ప్రాపర్ డోస్ సెట్ అయ్యేంత వరకు ప్లేటెడ్ ఫ్లక్చుయేషన్ అనేది సాధారణంగా చూస్తాం. మీకు డోస్ సెట్ అయినాక యూజువల్గా ప్లేటెడ్ కౌంట్ ఒక రేంజ్లో స్టేబుల్ అయిపోవడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ రోమిప్లాస్టిమ్, ఎల్ట్రోమోపాక్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని మనం చూసినప్పుడు, ఇప్పుడు జనరల్గా లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చి సేఫ్గా ప్లేటెడ్ కౌంట్ మెయింటైన్ చేయడానికి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటూ చూసుకోవడానికి ఎల్ట్రోమోపాక్, రోమిప్లాస్టిమ్ అనేవి బెస్ట్ మెడిసిన్స్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ ఏంటంటే డాక్టర్ ఇట్లా కాదు, కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సిన ఇష్టం లేదు నాకు, లేకపోతే సో రీజన్స్ వల్ల ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ లేకుండా లాంగ్ టర్మ్ మనకి ప్లేటెట్స్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే ఇక్కడ మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్తో కలిపి వస్తాయండి. ఉదాహరణకి రిటెక్స్మ్యాబ్ అనే ఇంజెక్షన్ ఉంది. అది తీసుకున్నప్పుడు 10 మందికి ఇస్తే 6 మందికి పనిచేస్తుంది, అంటే 60% సక్సెస్ రేట్. అది బాగా పనిచేస్తుంది అనుకోండి, మీరు ఏ మెడిసిన్స్ లేకుండా ఒక 2 years వరకు ఫ్రీగా ప్లేటెట్స్ మంచిగా మెయింటైన్ అవుతూ ఉండొచ్చు. కాకపోతే 2 years తర్వాత మళ్ళీ ప్లేటెట్ పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి పడిపోకుండా కూడా మెయింటైన్ అవ్వచ్చు. కాకపోతే రిటెక్స్మ్యాబ్ ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వాలి, అది ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పేషెంట్కి ఏమైనా పర్టికులర్ రిస్క్ ఉందా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మీ హెమటాలజిస్ట్తో డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది స్ప్లీనెక్టమీ. ఈ స్ప్లీనెక్టమీ కూడా ఏంటంటే వన్ టైం సొల్యూషన్గా చూడొచ్చు. అంటే స్ప్లీన్ తీసేయడం వల్ల ప్లేటెట్స్ నార్మల్ అయిపోయి కంటిన్యూగా మెయింటైన్ అవ్వడం చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ప్లీనెక్టమీ అనేది ఒక ఆపరేషన్ కదా, ఆ రిస్కులు దానికి ఉంటాయి. స్ప్లీన్ అనేది ఒక వేస్ట్ పార్ట్ కాదు కదా, దానివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది లభిస్తుంది. అది తీసేయడం వల్ల ఇమ్యూన్ ఫంక్షన్ అనేది కొద్దిగా తగ్గడం చూస్తాం.
ఇంకా స్ప్లినెక్టమీ అనేది 100% గ్యారంటీ కాదు కదా, 70-80% మందిలో మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. సో మిగిలిన మందులు అది పని చేయకపోవచ్చు. సో స్ప్లినెక్టమీ చేసిన తర్వాత కూడా పని చేయనప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా కొద్దిగా డిఫికల్ట్ కావచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లేట్లెట్ కౌంట్ వితౌట్ మెడిసిన్స్ మనకి యూస్ చేయడానికి ఉపయోగపడతాయి, కానీ వీటి ప్రాబ్లమ్స్ వీటికి ఉన్నాయి. స్ప్లినెక్టమీ అయినా రెటిక్స్మ్యాబ్ అయినా మీ హెమటాలజిస్ట్తో డిస్కస్ చేసి అవసరమా కాదా అని తెలుసుకొని మాత్రమే తర్వాత ప్రొసీడ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. స్ప్లినెక్టమీ ఆపరేషన్ ఇంతకుముందు ఒకప్పుడు అంటే ఒక 20 years ముందు ఎక్కువ మందికి చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ ఎల్ట్రోపోపాక్, రోమిప్లాస్టిన్ వంటి మెడిసిన్స్ వచ్చిన తర్వాత స్ప్లినెక్టమీ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఈ రెటిక్స్మ్యాబ్ స్ప్లినెక్టమీ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ అయినా కానీ అందరిలో పని చేయదని గుర్తుపెట్టుకోవాలా. ఒకటి, దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలా. కొన్నిసార్లు రైట్ పర్సన్లో ఇవ్వకపోతే ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఐటీపీ పేషెంట్స్ ముఖ్యంగా సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఐటీపీ డిసీజ్ చాలా మట్టుకు హై రిస్క్ కాదండి. దీంట్లో లైఫ్ రిస్క్ వస్తే మీకు లెస్ దెన్ 1% ఛాన్సే ఉంటుంది తప్పిస్తే 99% లైఫ్ రిస్క్ అనేది జనరల్గా ఐటీపీలో ఉండదు. ఇక్కడ మెయిన్గా మీరు సేఫ్ ప్లేటెడ్ కౌంట్ అంటే ఎంతంటే 50,000, 150,000 రావాలి ఖచ్చితంగా అని పెట్టుకోవద్దండి. 50,000 కౌంట్ ఉంటే మెయింటైన్ చేస్తూ తక్కువ డోస్ వాడుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెయింటైన్ చేస్తారు అనుకోండి, ఆల్మోస్ట్ మీరు నార్మల్ పర్సన్కి మీకు ఏం తేడా ఉండదు. మీరు నార్మల్ పర్సన్ ఏమేమైతే చేసుకోగలుగుతారో మీరు లైఫ్లో అన్నీ అచీవ్ చేయగలుగుతారని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళకి రోమిప్లాస్టిన్, ఎల్ట్రోపోపాక్ కానీ కాంబినేషన్ ట్రీట్మెంట్ కానీ తర్వాత రెటిక్స్మ్యాబ్ కానీ పని చేయకపోవచ్చు, స్ప్లినెక్టమీ కానీ పని చేయకపోవచ్చు. ఇది కొద్దిగా వీళ్ళు డిఫికల్ట్ కేటగిరీ అని చెప్పాలి. సో వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఒక మెడిసిన్ ఒకరిలో పనిచేసినట్టు ఇంకొకరిలో పని చేయకపోవచ్చు అండి. ఇక్కడ మీ డాక్టర్ సూపర్విజన్లో మీకు ఏ మెడిసిన్ వాడినారు, ఏ మెడిసిన్ వాడలేదు, ఏ కాంబినేషన్ ఇంతవరకు వాడలేదు అనేది చూసుకొని కొన్నిసార్లు కాంబినేషన్స్ మనం స్విచ్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి లభించవచ్చు.